వాళ్ళు ఓట్లు వేసుకొని ఉంటారు. రైట్ అండి లక్ష్మణ్ గారు. అలాగే షేక్ సైదా గారు నమస్తే అండి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. విన్నారు కదా ఇప్పుడు ఏదైతే పులివెందులలో నడుస్తున్న హై డ్రామా నడుమ కొనసాగుతున్న ఈ పోలింగ్ పై మీ అభిప్రాయం ఏంటి? మా గ్రేసీ గారు, మీకు ప్యానల్ పెద్దలు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కడప జిల్లా వాసి పెద్దలు ముప్పాల లక్ష్మణ్ గారు, అలాగే సోదరి తెలుగుదేశం పార్టీ నాయకురాలు కృష్ణకుమారి గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, కుటుంబ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నామమ్మా, రాష్ట్రంలో ఉప ఎన్నికలు 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత నెల 30వ తారీఖున స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు ఎంపీటీసీ స్థానాలకి, 2 పంచాయతీలకి, 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలని. అయితే ప్రధానంగా మరి జడ్పీటీసీ స్థానాలకే మరి ఎన్నికలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇంత మరి ఎందుకు చర్చ జరుగుతూ ఉందంటే, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట జడ్పీటీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. గతలో ఈ 2 స్థానాల నుంచి కూడా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తాము. మొత్తంగా చూసినట్లయితే ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు, అలాగే ఈ పులివెందులలో కూడా 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా మరి పోటీలో ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ప్రతిష్టాత్మకమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి మరి కళ్యాణ్ అనే యువకుడు మరి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. అలాగే ఒంటిమిట్ట నుంచి మా సోదరుడు ఆ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి పూల భాస్కర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అటు పులివెందులో కానివ్వండి, ఒంటిమిట్టలో కానివ్వండి, కడప జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి సారథ్యంలో, పులివెందుల ఇన్ఛార్జి ధ్రువకుమార్ రెడ్డి నాయకత్వంలో అక్కడ ప్రచారం నిర్వహించడం. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మా జిల్లా అధ్యక్షుడు మరి రాజంపేట జిల్లా అధ్యక్షుడు గాజుల భాస్కర్ గారి సారథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా, అలాగే మైనార్టీ నాయకులు కూడా మరి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే నామినేషన్లు కూడా వేయకుండా మరి గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మరి హింసను పెట్టిందో మనం చూసాం. పులివెందుల లాంటి నియోజకవర్గాలతో పాటు రాయలసీమ జిల్లాలో అనేకమైనటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో మరి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్ పత్రాలని చించేసి నామినేషన్ వేయకుండా ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూస్తాం. అలాగే చంబల్లో ఇలాంటి ప్రాంతం, మాచర్ల ప్రాంతం, పల్నాడు ప్రాంతంలో కూడా ఏ విధంగా తలలు పగలగొట్టి నామినేషన్లు వేయకుండా హింసకు పాల్పడ్డారో మనం చూస్తాం. అయితే ఇక్కడ కొంతమేరకు మరి ఇప్పుడు నామినేషన్ వేయగలిగారు, నామినేషన్ జరుగుతూ ఉంది. మరొక చోట్ల విచిత్రంగా చూసినట్లయితే కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ కూడా రాజీ పడ్డటువంటి ఘటనలు, ఇద్దరు నీకిది నాకిది అని పంచుకున్నటువంటి ఘటనలు కూడా జరిగాయి. దానికి ఉదాహరణ మా ప్రకాశం జిల్లా కొండేపి పంచాయతీకి 13-14 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇక్కడ వైసీపీ మాజీ మంత్రి, వైసీపీ స్థానిక నాయకులు, అలాగే ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ మంత్రి రామచర్ల కుటుంబం వీళ్ళందరూ కూర్చొని 14 వార్డు మెంబర్లు ఉంటే 5 వైసీపీకి వార్డు మెంబర్లు ఇచ్చేటట్టుగా, సర్పంచ్ని ఏకాగ్రహం చేసుకునేటట్టుగా, వైస్ సర్పంచ్ని టీడీపీకి ఏకాగ్రహం చేసేటట్టుగా, 9 వార్డులు టీడీపీకి ఇచ్చేటట్టుగా, ఎలక్షనే జరగకుండా మరి రాజీ చేసుకున్నటువంటి పరిస్థితులు. ఒక పక్కనే కొట్టుకొని చేస్తూ ఉన్నారు పులివెందుల, ఒంటిమిట్ట లాంటి ప్రాంతాల్లో. మరి ఈ ప్రాంతాలనే రాజీ చేసుకొని నీకిది నాకది అన్నట్టుగా మరి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది మరి రాజకీయంగా ఏమనుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి గ్రేసీ గారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పార్టీకి పైసే సాధించాలంటే యుద్ధం చేయాలి కదా.
మరి అక్కడ ఎందుకు జరుగుతూ ఉంది, ఇక్కడ ఎందుకు జరుగుతూ ఉంది? ఇది ఒక రకంగా మరి నాయకత్వానికి ఒక రకంగా ఒక పరీక్ష లాంటిది. ఇకపోతే మనం చూసినట్లయితే ఈ ఒంటిమిట్ట కానివ్వండి, పులివెందుల సంబంధించి కూడా మన లక్ష్మణ్ గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. ఎందుకంటే ఆయన కడప జిల్లా వాసి, ఆయనకి మరి 40 సంవత్సరాల రాజకీయ ఈ యొక్క జర్నలిస్ట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఒక డిఐజీ స్థాయి అధికారి కేవలం 10,600 ఓట్లు పులివెందుల నియోజకవర్గం, ఒక మేజర్ పంచాయతీ అంతా జెడ్పీటీసీ ఎన్నిక. అలాంటి ఎన్నికల నిర్వహణ కోసం డిఐజీ స్థాయి అధికారి వచ్చి మకాం వేశాడంటే ఇంకేమనాలా? ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు? ఆ జిల్లా ఎస్పీ కానివ్వండి, లేకపోతే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు వాళ్ళ సమర్థతను ఏమనుకోవాలి? డిఐజీ స్థాయి అధికారి ఉంటే కానీ మరి కింద స్థాయి అధికారులు వచ్చి పనిచేయాలని చెప్పేటువంటి ఒక భావన ప్రభుత్వంలో నెలకొందా? లేకపోతే శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేయడానికి కోసం వచ్చాయని చెప్పుకోవాలా? రైట్ అండి, ఇక మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం. అమ్మా ఒక మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా గ్రేసీ గారు, చెప్పండి సైదర్. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న ఎన్నికలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా డబ్బులు పంచడం, ఓటుకు 5,000, 6,000, 10,000 వైపించటం, రిగ్గింగ్ చేయటం మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఈరోజు ఓటు చోరీ మీద రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పార్లమెంట్ ఎలుపులా నిన్న చూసాం. దాదాపు 300 మంది పార్లమెంటు సభ్యులు రోడ్డెక్కి ఈసీ కార్యాలయాన్ని ముట్టించడానికి పోతే ఢిల్లీ పోలీసులు ఏ విధంగా అరెస్ట్ చేసి జీబు లెక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో మనం చూసాం. ఏ విధంగా ఎలక్షన్ కమిషనే అక్రమాలకు పాల్పడతా ఉంటే ఇంకా రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడటంలో మరి ఇంకా మనం ఏమనుకోవాలి? ఎవడు గెలిస్తే వాడిదే విజయం, మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా, బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా వెళ్తా ఉంటే ఒక పక్కన, మరొక పక్క ఎలక్షన్ కమిషనే మరి ఓట్లను చోరీ చేస్తూ ఉంటే ఇంకా సామాన్యుడు పోటీ చేసే పరిస్థితులు ఎక్కడా? ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేయగలుగుతాయి? ఒకసారి మనం గమనించాలమ్మా. దీని మీద మిత్రులైనటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గలవిప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదో తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి సంకల గుద్దుగా ఆనందపడటం కాదు ఇది. రేపు మీకు పరిస్థితులు కూడా ఇలాగే జరుగుతాయి. ఓటు చోరీ జరిగితే మీకు తెలుస్తూ ఉంది బాధలు. కాబట్టి అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా వాస్తవంగా ఓటు చోరీ మీద మాట్లాడారు. ఆయన ఎక్కడ మాట్లాడటం వల్ల, ఎందుకంటే మోడీతో ఆయన కుమ్మక్కై ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ అండి, ఇక్కడ మాత్రం షేక్ సైదర్ గారు మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సమయం పోతుంది, తిరిగి మీకు మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు